బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదరు. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి బయటకు వెళ్ళడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను. ఈ వచనంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కానీ రాత్రి నేనేం చెప్పాలనుకుంటానంటే, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను అన్నాడు. మనం జయించవలసినవి ఎన్నో ఉన్నాయి. మనము జయం పొందవలసినవి ఎన్నో ఉన్నాయి. ఒకరికి తిండి మీద జయం ఉండదు. ఉదయము మధ్యాహ్నం సాయంకాలం కాకుండా ఉదయము మధ్యాహ్నానికి మధ్యలో ఇంకొక సెక్షను, మధ్యాహ్నానికి సాయంకాలం మధ్యలో ఇంకొక సెక్షను, అవసరమైతే అర్ధరాత్రి పెట్టినా కూడా శిక్షల మీద శిక్షలు కొట్టే అనుభవాలు కలిగి ఉంటారు కొంతమంది. లేదని అనబాకండి. గంటకు ఒకసారి ఆకలి అవుతుందంట ఒక్కొక్కరు, గంటకు ఒకసారి అవుతారు. షుగర్ పేషెంట్లు ఉంటే గంటకు ఒకసారి డాక్టర్ తినబడతాడు, అది వేరు. షుగర్ లేని వాళ్ళు కూడా ఏది పెడితే అది గంటకి మారణంగా తింటాం. బైబిల్ చెబుతుంది, తిండి మీద కానీ నీకు జయము కానీ లేకపోయినట్లయితే నువ్వు గొంతుకి కత్తి పెట్టుకోవడం మంచిది కదా అన్నాడు. మనిషికి దేని మీద జయం ఉండాలి? తిండి మీద కూడా జయం ఉండాలి. తిండిని కూడా ఎక్కువగా తింటే వాల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. వాల్స్ ఉన్నాయి చూసారా? గుండె నుండి రక్త ప్రసరణ శరీరాన్ని మొత్తాన్ని చేసే వాల్స్ ఉన్నాయి కదా, 4 వాల్స్ ఉంటాయి. దాని నుండి రక్త ప్రసరణ జరుగుతాయి, అన్నీ బ్లాక్ అవుతాయి. కొందరికి మాంసం అంటే బాగా ఇష్టం. మాంసం లేదే ముద్దెత్తరు. మాంసం అంటే ఇష్టం. రోజు పప్పేనా అంటారు కొంతమంది. రోజు సవీసారం లేని కూరగాయలేనా అంటారు కొంతమంది. ప్రతిరోజు మాంసం పెట్టేటప్పుడు ఆ డైలాగులు రావు. ఇజ్రాయెల్ ప్రజలు మాంసం కావాలని అడిగితే తినండ్రా, తిన్న వరకు తినండ్రా అని దేవుడు ఏం చేశాడంటే పూరేళ్ళు పంపిస్తే మాంసం మీద ఆపేక్ష కలిగి వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారంటే, తిని ముక్కుల్లో నుండి నోట్లో నుండి కూడా వచ్చిందంట మాంసం. ఎక్కడి నుండి అంటే మానవుని యొక్క లోపల ఉన్న ఆలోచన మాంసం తినాలి, కండకు కండ పట్టాలి. కొంతమంది కండ పట్టదు. కొంతమంది మామూలుగా ఉన్నా కూడా కండ మామూలు పడతా ఉండదు. కొంతమందికి తిండి మీద చేయకూడదు, కొంతమందికి మాంసం మీద చేయకూడదు, కొంతమందికి నిద్ర మీద చేయకూడదు, కొంతమందికి కంటి చూపు మీద చేయకూడదు, కొంతమందికి శరీరం మీద చేయకూడదు. మనిషి రకరకాల విషయాల్లో బలహీనపడుతూ ఉంటాడు. ఏ విషయము నీ మీద పెత్తనం చేస్తుందో, ఏ విషయము నీ మీద ఆజిమాషి చేస్తుందో, అది నేత్రాశ కానీ, శరీరాశ కానీ, తిండి కానీ, నిద్ర కానీ, ఇవి ఏది నీ మీద బాగా ఎక్కువగా పెత్తనం చేస్తుందో నువ్వు దాన్ని అబ్జర్వేషన్ చేయాలి, గమనించాలి. తిండి బాగా పెత్తనం చేస్తే తిండి వల్ల అనర్థాలు ఉన్నాయి.
మాంసం కానీ నీ మీద ఎక్కువగా పెత్తనం చేస్తే దాని మీద కూడా అనర్థాలు ఉన్నాయి. నిద్ర కానీ ఎక్కువగా నీ మీద పెత్తనం చేస్తే దానివల్ల కూడా అనర్థాలు ఉన్నాయి. నిద్ర ఎక్కువైన వాళ్ళ గురించి బైబిల్ పోయిన వారం చెప్పినట్టున్నారు. చీమల గురించి, పోయి నిద్రపోతా, నువ్వు ఎంత పడుకుంటావు, చీమలు చూసి నేర్చుకోవచ్చు కదా అని. నిద్ర వలన ఏమవుతుందంటే చింపిరి గుడ్డలు వస్తాయి, చింపిరి గుడ్డలు వస్తాయి. కొంతమందికి బీరువాల్లో ఒక 30-40 షేర్లు అలాగే ఉన్నా వేసుకున్న షేర్ వేసుకుంటానే ఉంటారు. ఒక 30-40 వరుసగా పేర్చుంటాయి. ఫస్ట్ ట్రాక్ వాళ్ళదే, సెకండ్ ట్రాక్ వాళ్ళదే. దాంట్లో 3-4 అర్మర్లు ఉంటాయి. 3 అర్మర్లో వాళ్ళే ఉంటాయి. కానీ ఏదన్నా మార్చుకొని పాపం కట్టుకుంటారంటే లేదు లేదు లేదు, అవి భద్రంగా ఉండాలి. ఇక కట్టించేదే కడుతూ కొంతమంది అలాగుంటారు. మరి ఏం చేస్తారు వాటిని అని ప్రశ్న. బైబిల్ ఏం చెబుతుందంటే, నీకు దేని మీద జయము లేదో దాన్ని నువ్వు గమనించి దాని మీద జయాన్ని సంపాదించుకోవాలి. తిండి మీద జయాన్ని సంపాదించుకోవాలి, నిద్ర మీద జయాన్ని సంపాదించుకోవాలి, శరీరం మీద జయాన్ని సంపాదించుకోవాలి, చూపు మీద జయాన్ని సంపాదించుకోవాలి, ఆలోచన మీద జయాన్ని సంపాదించుకోవాలి. రాత్రి పూనూరు అనే ఊరు వెళ్ళాను. ఆ ఊరు పర్చూరు అవతల పేటకి మధ్యలో పూనూరు అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు వెళితే ప్రార్థన చేసుకోవడానికి ఒక అతను వచ్చాడు. బాప్తిజం పొంది చాలా కాలం అయిందండి నేను అన్నాడు. మంచిది అన్నా నేను. నీ ప్రాబ్లం ఏందన్నా? నాకు చూపు మీద జయం లేదండి, ఆలోచన మీద జయం లేదు, శరీరం మీద జయం లేదు. మరి ఏమవుతుందన్న? నిద్రపోతుంటే ఒకటే చెడ్డ కళలు వస్తూ ఉంటాయి నాకు. చెడ్డ కళ్ళ వల్ల నేను బలహీన పడుతూ ఉన్నాను, చెడిపోయిన కళ్ళన్నీ నాకు వస్తూ ఉంటాయి అన్నాడు. కొంతమందికి దురాత్మ ఈ విధంగా పట్టుద్ది. చెడ్డ కళలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ చూపు, చెడు సంబంధంగా ఆలోచింపజేసే శరీరం, ఇవన్నీ ఒక మనిషి మీద పెత్తనం చేస్తాయి. అవి కళల రూపంలో ఈ వ్యక్తిని బలహీనపరుస్తూ ఉన్నాయి. అదొక దురాత్మ, అదొక దెయ్యం. బైబిల్ చెబుతుంది, వీరు కళలు కనుచు తమ శరీరములను అపవిత్రపరుచుకొనుచున్నారు అని. కళల ద్వారా కొంతమంది శరీరం అపవిత్రమైపోతూ ఉంటుంది, బలహీనమైపోతూ ఉంటారు. ఇక వాడు బ్రతికినంత కాలం కళల్లోనే వాడు జీవితం గడిచిపోతూ ఉంటుంది. దేని మీద నీకు జయం లేదో దానికోసం నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసి దాని మీద నువ్వు జయాన్ని పొందాలి. ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తులు వాళ్ళ మీద ఆజిమాయిషి చేశారు, పెత్తనం చేశారు, చలాయించారు. ఇక తిరుగులేదు, నాకు తిరుగులేదు, నీకు దిక్కు లేదు, నాకు తిరుగులేదు. పెత్తనం చేస్తామన్నారు, చలాయిస్తామన్నారు, ఇష్టానుసారంగా ఉన్నారు. దేవుడు అంటాడు, బాధపడబాకండి, పెత్తనం చేస్తూ చలాయిస్తూ ఉన్నారే వారిని మీరు ఇక మీదట చూడరు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వారిని ఇక మీదట మీరు చూడరు, వాళ్ళు మిమ్మల్ని వేధించరు, వాళ్ళ మీద పెత్తనం చేయరు. మరి ఏం చేస్తావు ప్రభు అంటేను, జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నాడు. కొంచెం ఆగి ఆలోచించేయండి, చూస్తా ఉండండి, కొంచెం ఆగండి, ఓర్పు పట్టండి. ఇల్లు అలికిన వెంటనే పండగ అయిపోలేదు, సున్నం కొట్టిన వెంటనే అన్నీ అయిపోలేదు. కాస్త ఆగండి, తొందరపడబాకండి.
తొందరపాటు అనర్థం. కొంచెం ఆగండి. వీళ్ళు ఆగారు. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటించారు. అప్పుడు అన్నాడు, ఇక మీదట మీరు ఐగుప్తుల్ని చూడరు, వాళ్ళని నేను ఎక్కడ ముంచాలో నాకు తెలుసు, వాడు ప్రయాణం చేయనియండి అని చిన్నగా వీళ్ళు సముద్రం దాటి వెళ్ళిపోయిన తర్వాత అదే సముద్రంలో బైపాస్ రోడ్ లాగా ఉన్నట్లుగా అనిపించేవాడు. ఆ బైపాస్ రోడ్లో వెళదాం అని వాళ్ళు కూడా దిగారు. 600 రథాలు వేసుకొని వచ్చారు ఐగుప్తు. ఎన్ని వందల రథాలు? 600 రథాలు వేసుకొని వచ్చారు. 600 రథాల్లో ఉన్న సైనికులు కానివ్వండి, రథాలు నడిపేవాడు కానివ్వండి, రథాలు కానివ్వండి, గుర్రాలు కానివ్వండి, ఒక్కటి బయటికి రాలేదు. అందరూ అలాగే నీటి మునిగి ఆ గాలాడక ఊపిరాడక చచ్చిపోయారు. ఆ గుర్రాలు కానివ్వండి, మనుషులు కానీ. ఆ సముద్రంలో రథాలు మనం బయటికి తీశారు. రథాలు ఎప్పుడు జరిగింది? అవి శిథిలావస్థలో ఉన్న 600 రథాలు సముద్రం నుండి బయటపడ్డట్లుగా గూగుల్లో మీరు చెక్ చేయవచ్చు. మీకు ఆ రథాలు కనబడతాయి, దాని హిస్టరీ కనబడుతుంది. కొంతకాలం మనం వేచి చూడాలి. వారు నేను ఎక్కడ ముంచాలో నేను ఎక్కడ ముంచుతాను, మీరు ఆగండి. బైబిల్ ఏం చెబుతుందంటే, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. ఏం చేస్తారంట దేవుడు? స్తంభము. స్తంభము. మనకి చాలా స్తంభాలు కనబడతాయి. కొన్ని స్తంభాలు ఉపయోగంలో ఉంటాయి, కొన్ని స్తంభాలు ఉపయోగంలో ఉండకుండా నిలబడి అలాగే చూస్తూ ఉంటాయి. కొన్ని స్తంభాలు కరెంట్ లైన్ వేసినప్పుడు ప్రశాంతంగా అన్ని స్తంభాలు కరెంట్ లైన్ మోస్తూ ఉంటాయి. కొన్ని స్తంభాలు అలాగే ఉండిపోతాయి. ఇంతకుముందు టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుండి స్తంభాలు వేశారు. ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు స్తంభాలు వేశారు. కొన్ని స్తంభాలు అక్కడక్కడ కనబడుతుంటాయి, ఓవరకి నిలబడి కనబడుతుంటాయి. ఉపయోగం లేకుండా ఉన్న స్తంభాలు. ఉపయోగం లేని మనుషులు. లోతు భార్య ఏ స్తంభం అయింది? ఉప్పు. ఉప్పు కాదు, ఉప్పు. లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ఉపయోగం లేని స్తంభం. ఈ రోజుకి ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు లోతు భార్య అలాగ వెనకట్టు తిరుగుతున్నట్లుగాను ఆమె ఆకారం ఉప్పు స్తంభం కనబడుతూనే ఉంటది. దేవుడి మాట వినలేదు, ఉపయోగపడని స్తంభాలు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, నువ్వు ఉపయోగపడే స్తంభముగా ఉండాలి, ఉపయోగం లేని వ్యక్తిగా ఉండకూడదు. ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి, ఉపయోగంలోనూ ఉండాలి. కొంతమందికి ఉపయోగపడరు. ఏందిరా బాబు, ఏం చేస్తున్నావు, ఎలాగున్నారు, మీరు ఎట్లా ఉన్నారు, మా అమ్మ నాన్న సూపర్గా ఉన్నారు, మరి నువ్వేం చేస్తున్నావు? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఏం చదువుకున్నావు? ఐటీ బీటీ అంటాడు. ఏం చదువుకున్నాడంట? ఐటీ బీటీ. ఇంట్లో తింటాం, బయట తిరగడం. దాన్ని మోడల్గా చెప్తాడు ఐటీ బీటీ. కొంతమంది వల్ల ఉపయోగాలు ఉండవు. కొంతమంది పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఉపయోగాలు ఉండవు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఉపయోగపడిన విధంగా ఉండరు. ఉపయోగం లేకుండా ఉండిపోతారు. నేను నిన్న మీటింగ్ వెళుతూ ఒక చోట టిఫిన్ చేస్తా ఉన్నాను. ఒక పేద కుటుంబం అంట, ఎలక్షన్లు ఎవరు గెలుస్తారని బెట్టింగ్ పెట్టారంట. 4,50,000 పెట్టాడంట ఒక అతను. పెట్టిన ఆయన ఏం చేశాడంటే ఓడిపోయాడు.
మిగతా వాడికి వెళ్ళిపోయినాయి. వాళ్ళు అంటారు, ఇద్దరు ఆడపిల్లలు ఆయనకి చాలా కష్టపడి సంపాదించుకున్నాడు, ఆ 4,50,000 పెట్టి కాస్త పిల్లలకి బంగారం చేయించిన రేపు ఆ పిల్లలకి పెళ్ళిళ్ళకు ఉపయోగపడేవి కదా, ఏదన్నా ఆ పిల్లల కొరకు ఉపయోగపడే విధంగా దాచుకుంటే బాగుండేది కదా. కోట్ల రూపాయలు బెట్టింగ్ వేశారు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు. ఈ రోజున నువ్వు ఉపయోగపడే స్తంభముగా ఉండాలని నేను బోధిస్తూ ఉన్నాను. ఎలా ఉండాలి? ఉపయోగపడే స్తంభం, అనవసరమైన స్తంభంగా ఉండకూడదు. నా పిల్లోడు చెట్టు అంత అయ్యాడండి, నా అంత అయ్యాడండి, నా కూతురు కూడా నా అంత అయిందండి, చెట్టు అంత అయిందండి అంటాం. ఒక్క పని కూడా చేయటం లేదనుకోండి, పిల్లల వల్ల మానసికమైన ఆందోళన కదండి, తల్లిదండ్రులకి ఒత్తిడి కదా. ఒక్క పని కూడా పిల్లలు చేయకపోతే ఆ కన్నా తల్లిదండ్రులకి ఎంత మానసికమైన ఒత్తిడో. పిల్లవాడు ఉపయోగపడాలి, కుమార్తె కూడా ఉపయోగపడాలి. ఉపయోగపడే పిల్లలు ఏదైనా ఒక ఇంట్లో ఒక కార్యక్రమం చేయాలంటే కలిసి మాట్లాడుకోవటం వల్ల ఏ పని చేస్తే ఉపయోగం ఉంటుంది, ఏ పని చేయకూడదు, ఎలా చేస్తే మేలుకరంగా ఉండింది, ఏ విధంగా చేస్తే మేలుకరంగా ఉండదు, ఈ సంభాషణ అంతా కలిసి మాట్లాడుకున్నప్పుడు జరుగుతుంది. ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలి మనం. బైబిల్ చెబుతుంది, మరి ఒక మాట మీకు గుర్తు చేస్తారు. పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ధూపస్తంభము వలె అరణ్య మార్గమున వచ్చుచున్నది ఏమి? ధూపస్తంభము వలె అరణ్య మార్గమున వచ్చుచున్నది ఏమి? వీరు ఎవరు? అరణ్య మార్గంలో ఇజ్రాయేల్ ప్రజలు వస్తూ ఉంటే పగలే స్తంభంగా దేవుడు ఉన్నాడంట. వాళ్ళకి పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము. ఈ ప్రజలు బయలుదేరి వస్తుంటే ధూప స్తంభము వలె కనబడుతున్నారంట. అంటే ఇజ్రాయేల్ ప్రజలు 6 లక్షల కాలుబలం వాళ్ళు బయలుదేరి వెళతా ఉంటే ధూపం వెళుతుంది. ధూపం అనగా ప్రార్థన. ఏ కుటుంబంలో ప్రార్థన చేసే వాళ్ళు ఉండరో, ఏ కుటుంబంలో మోకరించే వాళ్ళు ఉండరో, ఏ కుటుంబంలో దేవా అనే స్వరం వినపడకుండా ఉంటుందో, ఏ కుటుంబంలో దేవుడు లేనట్లుగా ప్రజలు బ్రతుకుతారో ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఇష్టానుసారంగా ఉంటుంది. ఇష్టానుసారం. కొడుకు దావ కొడుకుది, ఇంట్లో యజమాని దావ యజమానిది, యజమాని రాలి దావ యజమానురాలిది, పిల్లలు కుమార్తె దావ దాని కుమార్తెది. ఇక రకరకాలుగా ఉండిపోతారు. భయం లేని విధంగాను, మోకరించకుండా భక్తి లేని విధంగాను, ప్రార్థన లేని విధంగాను. కాస్త మోకరించాలి కదా. గాలినిస్తున్న దేవుడు, నీరునిస్తున్న దేవుడు, వర్షమునిస్తున్న దేవుడు, ఆరోగ్యం ఇస్తున్న దేవునికి, పంటనిస్తున్న దేవునికి, పాడినిస్తున్న దేవునికి, మనము అన్ని ఈవులను అనుగ్రహిస్తున్న దేవునికి మోకరించి ప్రార్థన చేయాలి కదా. పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కదా, కొంగలు కాపుల కంటే మీరు శ్రేష్ఠులు కదా, గోరికలు చిరకల కంటే మీరు శ్రేష్ఠులు కదా అన్నాడు. అవన్నీ ఉదయకాలము కోలాహలము చేసి 4 గంటలకు ప్రార్థన చేస్తున్నాయి కదా. ఏం చేస్తున్నాయి అంట? ఉతక మీద తలుపు తిరుగు రీతిగా.
తన పడక మీద సోమరి తిరుగాడును. ఉదక మీద తలుపు తిరుగు నీతిగా, తన పడక మీద కానుగా చుట్టి తిరుగు నీతిగా, సోమరి చుట్టూ కానుగా చుట్టి తిరుగు నీతిగా, సోమరి చుట్టూ కొంతమంది వేకులు లేచి అన్ని పనులు చేసుకుంటారు, టపా 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 అని బండకి బాగుతూ ఉంటారు. కొంతమందికి నిద్ర పట్టదు, ఉదయాన్నే లేచి అనుకోదు, కానీ ఉదయాన్నే లేచినప్పుడు ప్రార్థన చేసి అనుభవం ఉండదు కొంతమందికి. ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు చేయాలి? మహారాజు అయిన దావీదు గారు అంటాడు, నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయగా ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా అంత బలము నా మంచం మీద నేను ధ్యానిస్తూ ఉండగా, నా మంచం మీద దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకొని, ఆయన అద్భుతాలు జ్ఞాపకం చేసుకొని, నేను నా మంచం మీద ఉండగానే ధ్యానిస్తూ ఉండగానే కొందరి కళల్లో బలమైన ఆహారం తిన్నట్లుగా వస్తుంది. అది నీకు ఆత్మ ఫుడ్. అది కళల్లో ఆహారం తిన్నట్లుగా వస్తే నీ ఆత్మకు సంబంధించిన ఫుడ్. అది కళల్లో ఒకవేళ నువ్వు జిలేబీ తిన్నట్లు వస్తే వాక్యానికి సంబంధించింది. కళల్లో కాస్త పెరుగన్నం బాగా తిన్నట్లుగా వస్తే అది బలానికి సంబంధించింది. నువ్వు పెరుగన్నం తినాలని కలగని అనుకుని పడుకో. కాబట్టి ఇది ఆత్మకు సంబంధించింది. ప్రార్థన ఎవరైతే నోరు తెరిచి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుతారో, ధ్యానం చేస్తారో, మననం చేస్తారో, దేవునితో ఏకమైపోతారో వారి జీవితాల్లో దేవుడు ఏ మేలు చేయక మారడు. ధూప స్తంభం వలె అరణ్య మార్గమున వచ్చుచున్న వీరు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ధూప స్తంభముగా వస్తా ఉన్నారు. వాళ్ళు ధూపం వేస్తూ ఉన్నారు దేవునికి. వాళ్ళు దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. ఐగుప్తి దేశం నుండి వారు బయలుదేరి, దేవా నీకు స్తోత్రమయ్యా, నీకే మహిమయ్యా, నీకే ఘనతయ్యా, మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించవనైనా, శాపాల నుండి విడిపించవనైనా, అయ్యా చీకటి బ్రతుకు నుండి విడిపించవనైనా, వెట్టి చాకు నుండి విడిపించవనైనా, బంధకాలు తెంచేవయ్యా, నీకే మహిమయ్యా అని వాళ్ళు ధూప స్తంభం అని వాళ్ళు దేవుడిని ఆరాధన చేసుకుంటూ ధూపం వేసుకుంటూ వస్తా ఉన్నారు. దేవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. రేయింబవలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు. రేయింబవలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు. సాటి లేని సాగు కోట సాటి లేని సాగు కోట రేయింబవలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు. సాటి లేని
అరిసెలు వచ్చినట్టు నొక్కాడు. అరిసెలు ఉంటాయి చూసారా, ఆయన వచ్చినట్టుగా నొక్కాడు చిన్నగా. పెద్ద పెట్టుకోండి చెప్తాను. పరమపురిలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభువా ఎంత మేలు చేసావు నాయనా అని వాళ్ళు దేవునికి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వస్తుంటే, ఆ మాటని వారి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ధూపస్తంభము వలె అరణ్యమున వచ్చుచున్న వీరు ఎవరు? ధూపస్తంభం, ధూపం వేసే స్తంభం. ఇప్పుడు సాంబ్రాణి వేస్తాం కదండి నువ్వుల మీద, పొగ ఎలాగైతే వెళుతుందో ఆ విధంగా పొగ ఆకాశానికి వెళ్ళిపోతుంది. అది పరిశుద్ధుల ప్రార్థనలు. ధూపం వేయటం నేర్చుకోవాలి. నువ్వు ధూపం వేయటం ప్రారంభించాలి. నీ ఇంటిలో ధూపం ఉండాలి, ప్రార్థన ధూపం ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. నీ ఇంటి కోసం ఎవరు దూపం వేరు, నీ అందరూ నువ్వే దూపం వేసుకోవాలి. పాస్టర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి, సరేనమ్మంటాడు. దేనికోసం అంటే పలానా చేస్తాడు, పాస్టర్ గారు చేస్తాడు. కానీ నువ్వు ఎక్కువగా చేయాలి. నీ అవసరత కొరకు నువ్వెక్కువగా అడగాలి. నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. లేదు ఆ పాస్టర్ గారికి దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేయబెడితే ఏదన్నా బ్లెస్సింగ్స్ వస్తాయి, లేకపోతే మరో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నెత్తి మీద మన నెత్తి మీద చేయబెడితే బ్లెస్సింగ్ వస్తాయి. నువ్వు పలానా గుంటూరు వెళితే, లేదా పలానా విజయవాడ వెళితే, లేదా పలానా చీరాలు వెళితే, పలానా పేరాలు వెళితే, పలానా ఒంగోలు వెళితే, అబ్బో ఆ పాస్టర్ నెత్తి మీద చేయబెట్టిన వెంటనే దిగతాయి అనుకుంటే అది నీ భ్రమ, నీ భ్రమ. నీవు దేవునితో సంబంధం కలిగి ప్రార్థన చేయాలి. ఏదో పెద్ద పెద్ద సేవకులు ఇచ్చి మన నెత్తి మీద చేయబెట్టి అల్లాడించినా ఏమవ్వదు. కానీ నీవు కమిట్మెంట్ నువ్వు కలిగి ఉండకపోతే ఆయన ఏం చేస్తాడు? నువ్వు కమిట్మెంట్ అవ్వాలి దేవునితో. నేను ఇలా ప్రార్థనలో పోరాడాలి. నీ ప్రార్థన ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి, పిల్లలు పాడైపోవడానికి గొప్ప కారణం ఏంటంటే కుటుంబంలో ప్రార్థన లేని జీవితం. కుటుంబ వ్యవస్థ పాడవడానికి, కుటుంబంలో ఉన్న పిల్లలు పాడవడానికి నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు మోకరించు, నీ పిల్లలను మోకరించమని అనవు, నీ పిల్లలు ప్రార్థన చేయరు, నువ్వు చేయవు. కనుక మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడినప్పుడు ఆశీర్వాదం అనేది ఎలా వస్తుంది?
మద్రాసు నుంచి దినకర్ గారు వచ్చి ప్రార్థన చేసి నీ నెత్తి మీద చేయబెట్టేటన్నా రాదు. వినండి, కాస్త ఆలోచన చేస్తా వినండి, అమాయకంగా ఉండబాకండి. నీవు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనతో పాటు సేవకుడి యొక్క ప్రార్థన కూడా నువ్వు కోరేవు కనుక నీ ఆశను దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు పిల్లలు కావాల్సిన దేవుడికి, అన్నాకి ఎవరు కావాలి? అన్నాకి పిల్లలు కావాలి. దాని అన్న ఏం చేస్తుంది? దేవుని మందిరంలో పోరాడుతుంది. దానికి తోడు పాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వేమైతే కోరుకున్నావో అది దేవుడు దయచేయునుగాక అన్నాడు. ఆయన నోట నుండి వెళ్ళిన మాట అక్కడ శుభాన్ని తెలియచేయాలంటే సేవకులతో దేవుడు చెప్పాడంటే, బాబు మీరు ఏదైనా పల్లిలో కానీ పట్టణంలో కానీ వెళ్ళినప్పుడు ఏ ఇంట్లో వారు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ పాదం పెట్టినప్పుడు ఈ ఇంటికి శుభము కలుగునుగాక చెప్పండి అన్నాడు. ఈ ఇంటికి శుభం కలుగునుగాక అని చెప్పండి. ఒకవేళ అది మీరు చెప్పిన శుభాన్ని పొందడానికి ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటి మీదకి నీ శుభాలు వెళతాయి. ఒకవేళ ఆ ఇల్లే అయోగ్యమైతే శుభాలు వెళ్ళవు, తిరిగి మరలా మీ ఎదలోనికి వస్తాయి అన్నాడు. ఇప్పుడు నీవు అనుకున్నది నీకు ఆ జరుగునుగాక అని ఎప్పుడైతే ఏలి అనే దైవజనుడు అన్నాడో వెంటనే ప్రార్థన చేసింది, కళ్ళు చూసుకుంది, ఏడుపు మానేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఆ శుభం ఆ వెదలోనికి వచ్చింది. దైవజనుడు పలికిన మాట, ఆమె ప్రార్థన రెండు ఆశీర్వాదకరంగా మారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మెయిన్ సూత్రం ఏంటంటే నీవు పునాది వేసుకోవాలి. ఒక స్తంభములాగా ధూపం వేస్తూ ఉండాలి. ధూపం వేసే స్తంభముగా ఉండాలి. ఏ ఇంటిలో ధూపం వేసేవాళ్ళు ఉంటారో, ఏ ఇంటిలో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారో ఆ ఇంటికి ఆశీర్వాదం. పెద్దలు చెబుతారు కదండి, వాళ్ళ తాతోళ్ళు వాళ్ళ ముత్తాతోళ్ళు అందరూ ప్రార్థనేనండి. అందుకే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా కలిసి వచ్చింది వాళ్ళకి. దేవుడు ఆడబిడ్డల్ని ఆశీర్వదించాడండి. వాళ్ళ పిల్లల దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు అన్యాయస్తుడు కాదండి అని చెప్పుకుంటల్లా మనం. నువ్వు వేసుకోవాలి ఒక పునాదిని, ఒక బలమైన పునాదిని వేసుకోవాలి. ధూపస్తంభం వలె అరణ్య మార్గంలో వచ్చుతున్న వీరెవరంటే ఇజ్రాయెల్ ప్రజలు ధూపం వేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ధూపం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలు. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు కలిగిన పొగ పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ ధూపం ఏంటంట? పరిశుద్ధుల ప్రార్థనలు. నీ ప్రార్థన ధూపం అనే దేవుని దగ్గరికి వెళ్ళింది. దాన్ని ఎవరు ఆపలేరు. ఎవరు ఆపుతారు? నువ్వు ఏడుస్తున్నావంటే ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ధూపంలాగా దేవుని దగ్గరికి వెళ్ళింది. వేకునే నువ్వు లేచి ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తారు. నీ ప్రార్థన వాళ్ళు మోసుకొని వెళ్ళిపోతారు. మోసుకుని వెళ్ళడానికి వాడి బ్యాగులు వాడు తీసుకురావాల్సిన ఐటెం తీసుకొస్తారు. నువ్వు నిద్రపోయి లేవకుండా అలాగే ఉన్నావు అనుకోండి, ఖాళీ సంచి వెళ్ళిపోతా ఉంటుంది. ఎన్ని ఖాళీ సంచులు ప్రభు దగ్గరికి వెళ్తుంది ఏ రోజు? ఎన్ని ఖాళీ సంచులు వెళ్తున్నాయో. రాత్రిపూట పెరిగాను, తిని బాగా పెరిగాను, వేడన్నంలో పెరిగేసుకొని ఇంతలంతా ఒకటి తిని ఉదయాన్నే లేస్తాను. మొత్తుగా మంకుగా ఉంది. ఒక్కరు పోవాలంటే పెరుగన్న బాగా తినండి. అవునమ్మా, ఎంత వేసుకుంటా పెరుగు? 2 సార్లు. కానీ ప్రార్థన చేస్తుంది, పోరాడుతుంది. దేవునికి స్తోత్రం. వేకువనే చేసే ప్రార్థన దీవెనగా మారుతుంది. నీ పిల్లలకు ఆస్తిగా మారుతుంది. ఒకవేళ నీ పిల్లల కొరకు నువ్వు ఎవరిని ఇస్తున్నావో ఈ పిల్లలు నాకు తెలియదు, కానీ నిజంగా నువ్వు చేసే ప్రార్థన
అది వాల్యుబుల్గా ఉంటే నీ బిడ్డకి అది ఆస్తిగా మారింది. నీ బిడ్డలకు ఆస్తిగా మారింది. ఒకవేళ నువ్వు ఆస్తి ఇవ్వలేకపోతున్నావేమో, అంతస్తు ఇవ్వలేకపోతున్నావేమో నీ బిడ్డల కోసం, కానీ బాగా ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థన చేయడం నేర్చుకో. నీ పిల్లలకు అది ఆస్తిగా, అంతస్తుగా మారుతుంది. ఈ భూమి మీద నీ పిల్లల పిల్లలను గొప్పవాళ్ళగా చూస్తావు. నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను ఈ భూమి మీద నువ్వు గొప్పవాడిగా చూస్తావు. అలా చూడాలి అనుకుంటే నీ కుటుంబంలో నుండి పొగ వెళ్ళాలి, ధూపం వెళ్ళాలి. ఆ ధూపమే పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు. కాబట్టి నా మాటలు ముగించబోతున్నాను. ధూపస్తంభం 2 వచనాలు చూపిస్తాను, మనం ప్రార్థన చేసుకున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం. వారి కంఠస్వరము వలన మందిరపు యొక్క గడప కమ్ముల పునాదులు కదులుచు. మందిరము ధూమముతో నిండిపోయి ఉన్నది. మందిరము ధూమముతో నిండిపోయి ఉన్నది. మందిరము ప్రార్థనతో నిండిపోయి ఉన్నది. మందిరములో ప్రార్థనలు. ఖాళీ దొరికితే ప్రార్థన, ఖాళీ దొరికితే ప్రార్థన, ఖాళీ దొరికితే ప్రార్థన. ఒకవేళ నువ్వు కానీ అలా చేయగలిగినట్లయితే, ఆ విధంగా నువ్వు చేస్తే, ఖాళీ దొరికితే, సోది కబుర్లు సొల్లు కబుర్లు కాకుండా ఒకవేళ ప్రభుతో కానీ నువ్వు గడపగలిగినట్లయితే నీ ప్రార్థన ధూపములాగా దేవుని దగ్గరికి వెళుతుంది. అది పరిశుద్ధుల ప్రార్థన. మందిరం అంట ధూమముతో నిండిపోయిందంట. ధూపముతో నిండిపోయింది. పరిశుద్ధుల ప్రార్థనలు అవి. ప్రార్థనలు మందిరపు గడప కమ్ముల పునాదులను కదిలిస్తుంది. సొలొమోను దేవాలయాన్ని కట్టిన తర్వాత ఒక రాజు, దైవజనుడు కాదు ఆయన, ఒక రాజు దేవాలయాన్ని కట్టి పూర్తి చేసిన తర్వాత దేవాలయంలోనికి వెళ్ళి తన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాడు. దాదాపు చాలా బోరు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నాయనా, ఈ మందిరానికి ఒకవేళ పాపము చేసిన వారు ఒకవేళ వస్తే వారి అపరాధములను పాపములను క్షమించి ఆకాశముని ఇనుముగా ఇత్తడిగా చేయకుండా ఆకాశం నుండి పడే వర్షాన్ని వారికి వర్షాకాలంలో ఇవ్వయ్యా అని చాలా గొప్ప ప్రార్థన చేస్తాడు సొలొమోను. పిసుకులు కాశీకి వెళ్ళకూడదు ఆయన. పిసుకులన్నీ ఇక్కడే బ్రతకాలి ప్రభువా. వర్షం లేకుండా ఉండకూడదు ఆయన. ఒక్కొక్క రాజు అడుగుపెట్టిన తర్వాత వర్షాలు కురవడం ఆగిపోతాయి. ఒక్కొక్క రాజు అడుగుపెట్టిన తర్వాత వర్షాలు సమృద్ధిగా కురుస్తూ ఉంటాయి. అందువల్ల సొలొమోను అనే రాజు అడుగుపెట్టిన తర్వాత తను ప్రార్థన చేస్తున్నాడు. వర్షాకాలంలో వర్షం దయచేయను ఆయన, ప్రజలకు కావలసిన పంటల సమృద్ధిగా ఏమునైనా. ఎవరైతే మందిరములోకి వచ్చి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు ఆలకించి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి, భూఫలం లేని వారికి భూఫలం ఇవ్వండి. వారు ఏదైతే మిమ్మల్ని అడుగుతున్నారో, మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నారో వారికి మీరు సహాయం దయచేయండి ప్రభు అని ప్రార్థన చేస్తుండగా మందిరం అంట మహిమతో నింపబడిపోయిందంట. మందిరం ఏమైపోయింది? సొలొమోను చేసిన ప్రార్థన మందిరము మహిమతోనూ ధూపముతో నిండిపోయింది. ఆ మహిమతో నింపబడిన ఆ ప్రార్థన ఆయన చేస్తూ ఉండగా యాజకులు మందిరములోనికి వెళుతుండగా ఆ మందిరములో ఉన్న మహిమకు, తేజోవంతమైన మహిమకు యాజకులు కూడా నిలబడలేకపోయిరి. ఎంత ప్రార్థన చేసి ఉంటాడండి ఒక రాజు. యాజకులు కూడా నిలబడలేకపోయారు. దేవుని కార్యాలు కనుక ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసే ఒక స్తంభముగా ఉండాలి మందిరంలో. ప్రార్థన చేసే ఒక స్తంభముగా ఉండాలి నీ ఇంట్లో. నీ ప్రార్థన ధూపములాగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుణ్ణి కదిలించాలి నీ ప్రార్థన. వన్నేలి ప్రార్థన ఎవరు కదిలించింది? వన్నేలి ప్రార్థన ఎవరు కదిలించింది? దేవుణ్ణి కదిలిస్తే కదా.
కొన్నేళ్ళు తన దూతను పంపించింది. కొన్నేలి ప్రార్థన దేవుని కదిలిస్తే దేవదూత దిగొచ్చి కొన్నేళ్ళు నీ ప్రార్థనలో దేవుని సముఖానికి వచ్చినాయి, అందుకే నన్ను వెళ్ళమన్నాడు ఆయన. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు ఇవన్నీ ప్రభు సముఖానికి వచ్చినాయి. అందుకని ఆయన నాకు సెలవు ఇచ్చాడు, నీ దగ్గరికి వచ్చానయ్యా. ఆయన ఏం చెప్పాడంటే, తండ్రి ఏం చెప్పాడంటే, ఇదిగో యొప్పి అనే పట్టణంలో సర్వకారుని సీమోని పేతుడిని పాస్తున్నాడు, ఆయన పిలిపించుకుని వాక్యం చెప్పించుకోమని చెప్పాడు. కాబట్టి ఈ మాట వినని చెప్పేసి దేవదూత వెళ్ళిపోయాడు. ఇద్దరు నమ్మకస్తులు పంపించేశాడు. ఆయన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేద్దాం, నేర్చుకోండి. మాటలు విని వదిలిపెట్టబాకండి. మీ ఇంట్లో ఒక అర్ధగంట, ఒక 60 నిమిషాలు, ఒక గంట కనీసం ప్రార్థన చేయడం నేర్చుకో. వేకుని లేచిన వెంటనే ప్రార్థన చేయడం నేర్చుకో. మోకరించు. ఒకవేళ నువ్వు ప్రార్థన లేని కుటుంబంగా ఉన్నట్లు ఉన్నవేమో, అది నీకు మంచిది కాదని చెప్తుంది. నీకు అసలే మంచిది కాదని చెబుతున్నా. నీకు మంచిది కానే కాదని చెబుతున్నా. నువ్వు మోకరించు. నీ ఇంట్లో నీ బిడ్డలు మోకరింప చేసుకో. ఎక్కువనే ప్రార్థన చేయడం నేర్చుకోండి. నీ ప్రార్థన ఆస్తిగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడి మాటలు దీవించగా తరలి వచ్చండి, ప్రార్థన చేద్దాం.